అట్టహాసంగా ఆర్యవైశ్యుల వనవిహారం. ఆర్యవైశ్య వనవిహార కమిటీ చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోటు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గురువారం చిత్తూరు నగరంలోని కట్టమంచి మైదా ఫ్యాక్టరీ సమీపంలోని సోము గార్డెన్స్ వద్ద ఉన్న టెంకాయ చెట్ల తోపు ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరుగు పందెం, లెమన్ అండ్ స్పూన్, బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, పాటలు, నృత్యం, రంగవల్లులు, లఘు చిత్ర వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. యువత, మహిళలు, పిల్లలు ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. వన విహారం వచ్చిన ఆర్యవైశ్య కుటుంబాలకు ప్రశంసా బహుమతులు ఇచ్చారు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, రోషయ్యల గొప్పతనం గురించి వ్యక్తులు తెలియజేశారు. అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాపారులు, దుకాణాలు మూసివేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు, వ్యాపారులు, నిర్వాహకులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చల్లూరు ద్వారకానాథ్, మట్టపల్లి శరవణ, ఆరూరు ప్రసాద్ బాబు, ఎస్సీ కె సత్యనారాయణ, పుష్ప స్టోర్ చంద్ర, గోవర్ధన్, రవీంద్రబాబు, ఆరూరు రామ్మూర్తి, బైసాని బాబురావు, బైసాని చంద్రశేఖరరావు, చిల్లంకూరు వెంకటేష్, సంపత్, రాఘవ, ఓఆర్ నాగేంద్ర, పి శ్రీధర్రావు, శ్రీరామమూర్తి, మధు, బుక్ స్టాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనవిహారము ఎంతో చాలా చక్కగా జరిగింది. ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మేము శ్రీ వాసవి మహిళా సంఘం వారు లఘు చిత్ర ప్రదర్శన చేశాము. ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి. ఆ లఘు చిత్ర ప్రదర్శన క్రియేషన్ ఈ 4 రోజులు మనం ఏమేమి చేస్తున్నాము, ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా, ఈ 4 రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము. అక్కడ లఘు చిత్ర అంటారు దాన్ని. అందులో అక్కడ చూడండి. అదేవిధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి. ఎందుకంటే మనము బుక్స్లో చూసి చదివితే అది రాదు, కానీ కళ్ళల్లో పడితే టక్కనది వాళ్ళు నేర్చుకునేస్తారు. కాబట్టి ఆ లఘు చిత్ర అనేది చూపించడమంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు ఏముంటుంది, 3వ రోజు ఏమి, కనుమ అంటే ఏమి అనేది భూదేవి మనకు ఏమేమి ఇస్తుంది, భూదేవి తల్లి నుండి మనకి ఇలా ఎంతో అర్థమవుతుంది మాకు ఇక్కడ కష్టం అంతా కూడా. మర్చిపోతాం సార్. థ్యాంక్ యూ అందరూ తల చేయాలి. ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమానికి ఎలా ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా స్టేజ్ పైకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా స్టేజ్ పైకి రావాలి. సుబ్రహ్మణ్యం గారు అండ్ బ్రదర్స్ పుష్ప స్టోర్ మరియు వెంకటేష్ గారు, శివప్రసాద్, బాలాజీ స్టోర్స్, వాసవి సప్లై, మధు బుక్ స్టోర్ కిరణ్ గారు, ఒక్కసారి గట్టిగా ఓయేసుకోండి. యూత్ గట్టిగా. యాక్చువల్గా ఏ ఈవెంట్కి వెళ్ళినా జెంట్స్ ఏదో అన్నారు సార్ అని ఒక నిమిషం నాకు అదే కదా సార్, మీకు యూత్ అంటే ఓకే. మీరు లేదు సార్, మీరు 16 ఏళ్ళు.
చిన్నారులందరూ ఒకసారి గట్టిగా చెప్పండి విషయాలుగా. మరి ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక చిన్నారి రెడీగా ఉన్నారు, సాంగ్ పాడతాను. ఇక్కడ ఒక వేస్ట్ పవన్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఎస్ పవన్, సరిపోయింది ఇద్దరు. ఓవర్. ఏ సాంగ్ పాడతాం? దశావతారం. ఓకే, సాంగ్ తో మన ముందుకైతే వచ్చేసాడు. సో క్యారీ ఆన్. చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ వన మహోత్సవ కాన్సెప్ట్ ఏమంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, పేకాట, ఎటువంటి దురాచారాలు లేకుండా మన సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదే రకమైన భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేసుకున్నాము. దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు, సంతపేట ఆర్యవైశ్యులు, గిరింపేట ఆర్యవైశ్యులు, చిత్తూరు ఎస్కేపీడీ వాళ్ళు, వాసవి మహిళా వాళ్ళు, వాసవి క్లబ్ ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రతి ఒక్కరూ, కొందరిని నేను మర్చిపోయి కూడా ఉండొచ్చును, అందరూ సహకారంతో ఈరోజు సుమారు 3000 మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనందాలతోటి గడుపుకుంటున్నారు. మేము మొదటి నుంచి కూడా అంగిట్లో పనిచేస్తున్న మా వర్కరు మేము, అదేలాగా అల్లుడు కూతురు, అదేలాగా కోడలు కొడుకు, కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు. మేము కూడా ఇదేలాగా చేస్తూ ఉన్నాము. మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్యవైశ్యులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి. జై వాసవి. ఈరోజు వన విహారము చాలా 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 చక్కగా జరిగింది. ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మేము శ్రీ వాసవి మహిళా సంఘం వారు లఘు చిత్ర ప్రదర్శన చేశాము. ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి. ఆ లఘు చిత్ర ప్రదర్శన క్రియేషన్ ఈ 4 రోజులు మనం ఏమేమి చేస్తున్నాము, ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా, ఈ 4 రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము. అక్కడ లఘు చిత్ర అంటారు దాన్ని, అందరూ అక్కడ చూడండి. అదేవిధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి. ఎందుకంటే మనము బుక్స్లో చూసి చదివితే అది రాదు, కానీ కళ్ళల్లో పడితే టక్కనది వాళ్ళు నేర్చుకునేస్తారు. కాబట్టి ఆ లఘు చిత్ర అనేది చూపించినామంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు ఏముంటుంది, 3వ రోజు ఏమి, కనుమ అంటే ఏమి అనేది, ఆ భూదేవి మనకు ఏమేమి ఇస్తుంది, భూదేవి తల్లి నుండి ఎలా మనం ఉంటాము, వాళ్ళు రైతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పిల్లలందరికీ